హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మేమైతే ఈ తెలంగాణలోని హైదరాబాద్లోని ఇక్కడ హరిత వన మహోత్సవం అనేసి ఉంది. ఇక్కడికైతే వచ్చాము. తెల్లాపూర్ అనమాట. ఇది నర్సరీ హైదరాబాదు మహానగరం అనేసి ఉంటుంది. తెల్లాపూరు నర్సరీ అని ఉంటుంది. చాలా పెద్దదండి. ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద మొక్కల నుంచి చిన్న చిన్న మొక్కల్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీటిని అలాగే ఫ్రీగా కూడా ఇస్తారంటండి. ఒక ఆధార్ కార్డుకి ఒక 5 మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తారంటండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్ళచ్చు. ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిందనమాట. అలాగే మనకి కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు ఈ మొక్కలన్నీ. ఇక్కడ మొక్కలన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ క్రోటన్ మొక్కలు, అలాగే ఫ్లవర్స్ సంబంధించిన కనకాంబరాలు, గులాబీలు అయితే లేవు కానీ కనకాంబరాలు రకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మామిడికి సంబంధించినవి, అలాగే కొబ్బరికి సంబంధించినవి, అలాగే క్రోటన్ మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలానే చూస్తున్నారు కదా, చాలా రకాల మొక్కలు అయితే ఈ విధంగానే వాళ్ళు నాటారనమాట. ఇలాగా మొక్కల్ని ఈ విధంగా కూడా ఉసిరి, అలాగే పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి, అలాగే పెద్ద నంది పువ్వు మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే మందారం మొక్కల్లో రకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక్కడ హైదరాబాద్లో దగ్గరగా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి పెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి పారిజాతం మొక్కలు కూడా ఉన్నాయండి. అలాగే చాలా రకాలు ఉన్నాయండి. మ్యాంగో, సీతాఫలం, సపోటా ఇవన్నీ కూడా వాళ్ళు నాటారు చిన్న చిన్నగాని. వాటిని తీసుకెళ్ళి మనం పెంచుకోవచ్చు అనమాట. క్రోటన్ మొక్కలు కూడా ఉన్నాయి. అంతా చాలా పెద్ద ప్లేస్లో ఉందండి ఇదంతాని. ఇవన్నీ క్రోటన్ మొక్కలకి సంబంధించినవి అనమాట. అందానికి పెట్టుకునే మొక్కలు ఇవన్నీ. ఇక్కడికి చాలామంది విజిట్ చేస్తారు ఫ్యామిలీస్తోని వచ్చి. ఇక్కడికి కొంతమంది మొక్కలు అయితే పట్టుకెళ్తూ ఉంటున్నారు వాళ్ళ ఇంటి దగ్గర వేసుకోవడానికి. అలా అన్నా పట్టుకెళ్ళచ్చు. సింగిల్ కూడా ఇస్తారంటండి. మనం 5 మొక్కలు కాకుండా ఇంకా ఎక్కువ మొక్కలు తీసుకుంటే దానికి మనీ అనేది పే చేసి తీసుకోవాలి. మొక్క కాస్ట్ వచ్చేసి ఇక్కడ తక్కువగా ఉంటుందండి, 20 రూపీస్ అలాగా. ఈ దగ్గర హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కువగా మొక్కలు నాటుకుంటాము అని అనే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనేసి పెడుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే. పిల్లలు అలాగే ఫ్యామిలీతోని కలిసి సరదాగా అలా వాక్ చేసినట్టు, తిరిగినట్టు అలాగా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితే అలా కూడా చాలా బాగుంది. చాలామందిని చూడడానికి కూడా వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఇవన్నీ ఫ్లవర్స్ అండి. నందివర్ధనం పూలు ఉంటాయి కదా, అవన్నమాట. ఈ నందివర్ధనం పూలు కూడా ఉన్నాయి. ఇవేమో క్రోటన్ మొక్కలు అనమాట. ఇవన్నీ ఇక్కడ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ నాటి చిన్న చిన్న మొక్కల కింద వాటికి వాటర్ ఇవన్నీ పెడుతూ ఉంటారు వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే కనకాంబరం మొక్కలు అవి కూడా ఉన్నాయన్నమాట. గోరింటం మొక్కలు కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు జిరాక్స్ అయితే పట్టుకెళ్ళాలండి. పట్టుకెళ్తేనే ఇస్తారు, లేదంటే ఇవ్వరు అనమాట. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ మొక్కలైతే. దీనికి సంబంధించింది అయితే దీన్ని గూగుల్ మ్యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ, పారిజాతం మొక్కలు ఇవన్నీ. కామెంట్ చేయండి, పారిజాతం మొక్కలే అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలామంది విజిట్ చేసి మొక్కలు కూడా వాళ్ళకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తున్నారు అనమాట.
తిరగడానికి చాలా టైం పడుతుంది. బైక్ వేసుకుని వస్తే చాలా ఈజీగా ఉంటుందండి. మనం మొక్కలు తీసుకువెళ్ళడానికి అది పెట్టుకొని బ్యాగ్లో తీసుకెళ్ళడానికి బరువు మనకి బైక్ ఉంటే ఈజీగా అయితే డ్రైవ్ చేసుకుంటూ లోనికి మొత్తం చుట్టూ అంతా చూసుకుని వెళ్ళచ్చు. లేదంటే కాలినడకలు అయితే ఇవి బరువు అయితే పట్టుకోలేమండి. ఇలా బోర్డ్స్ అయితే రాశారు ఆ ఫ్లవర్స్, ఆ మొక్కలు ఏమిటి అని అనేసి అవన్నీ ఈజీగా ఐడెంటిఫికేషన్ అవ్వడానికి. ఓకే అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి.